ఇంతకుముందు వీడియోలో చూసారు కదా! నేనైతే ప్రసాదం తిన్నాను. ఇక నేను ఒక్కదాన్నే తింటే బాగుండదని మా బాబాయ్ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకి కూడా ఇద్దామనేసి మేమైతే వెళ్తున్నాము. ఇక మా బాబాయ్ వాళ్ళకైతే ఇచ్చేసి మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము ఇవ్వడానికి. ఇక వాళ్ళైతే ఫంక్షన్‌కెళ్తున్నారు. బుట్ట బొమ్మల ముస్తాబయిపోయారు మా మరదళ్ళందరూ. మా అత్తమ్మ అయితే టీవీ నైన్ ఛానల్‌లో హెయిర్ డ్రెస్సర్‌గా చేస్తుంది. చూడండి హెయిర్స్ ఎలా స్టైల్‌గా చేస్తుందో, తిప్పుతుంది, కర్ల్స్ చేస్తుంది. ఇక మేమైతే ప్రసాదం ఇచ్చేసి వెళ్తున్నామని చెప్తుంటే అత్తమ్మ ఉండి వీళ్ళకి జుట్లయితే ఏయమని చెప్పింది. నేను కూడా నాకొచ్చిన వర్క్ ఏదో అలా యూజ్ చేసి జుట్టు పైనయితే కర్ల్స్ చేస్తున్నాను. నాకు లైట్‌గా వచ్చు, మరీ రాదని కాదు. స్ట్రెయిట్‌నర్‌తో అలా కర్ల్స్ అయితే పెడుతున్నాను చూడండి. మరదళ్ళకైతే అలా పెట్టేసిన తర్వాత మా అత్తమ్మకు కూడా ఇలా జుట్టయితే ఏసాను. జుట్టేసి పువ్వులు ఇలా పెట్టేసాను. 4 పాయలు అల్లేసాను. జుట్టు కొంచెం నార్మల్‌గా ఉంటుందని ఎక్స్‌టెన్షన్ అయితే యాడ్ చేసి ఇలా అల్లి పెట్టేశాను. ఇక మన ఆడవాళ్ళకైతే డే అంతా ఇచ్చిన టైం అయితే సరిపోదు రెడీ అవ్వడానికి. ఏదో తక్కువ